హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో ఇన్పైర్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి? పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు పేదల నివాస ప్రాంతాలకు సమీపంలోనే పట్టణ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లను పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇవ్వనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇళ్ల పథకం కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం 2 నెలలుగా వేచి చూస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండని వారికి రద్దు చేసి అర్హులైన ఇతరులకు కేటాయించనున్నట్లు తెలిపారు. సవరించిన భూముల విలువలు ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సో ఆ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేస్తున్నట్లు చూసుకోవచ్చు. సో దానికి ఏ విధంగా చేయాలి ప్రణాళిక అంతా సిద్ధం చేసినట్టుగా చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది పెంకుటిల్లులు కానీ గుడిసెలు కానీ ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి చెంది ఎంతో సంతోషకరంగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటామా అనేది అనేటటువంటి సిచ్యువేషన్ లో ఈనాడు ఇందిరమ్మ ఇల్లులు వాళ్ళకి రావడం 5 లక్షలు 6 లక్షలు సపోర్ట్ఫుల్ గా ఇవ్వడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు. సో మొత్తానికైతే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఇందిరమ్మ ఇల్లులు లబ్ధి చెందినట్టుగా చూసుకోవచ్చు. కాబట్టి ఈనాడు నిరుపేదలందరూ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాల్సిందిగా కోరుతాం. సో ఖచ్చితంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రజా ఆశీర్వాదాలు మెండుగా ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. శాంతి ఒప్పందం కుదరకపోతే గడ్డు కాలం తప్పదు. ఇరాన్పై వైమానిక దాడులు పునరుద్ధరణపై అమెరికా సమాలోచన. శాంతి ఒప్పందం కుదరకపోతే గడ్డు కాలం తప్పదని ఇరాన్కు ట్రంప్ వారిని చర్చలకు అమెరికా సుముఖంగా ఉన్న వారిపై అపనమ్మకం ఉందన్న ఇరాన్. హర్ముజ్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలు అమెరికా నౌకాదళం మోహరింపు. సో ఇక మళ్ళా యుద్ధ మేఘాలు కమ్ముకునేటటువంటి సిచ్యువేషన్ అయితే వార్నింగ్ ఇస్తున్నట్టుగా చూసుకోవచ్చు. సో ట్రంప్ సో ఎవరి జాగ్రత్తలతోనే వాళ్ళు ఉండేటటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. మనం కూడా శాంతి ఒప్పందం కుదరకపోతే మళ్ళా యుద్ధం ప్రకటించేటటువంటి మళ్ళా ఇక బ్లాస్టింగ్లు, సంపనుడు, బాంబులు, మిజైళ్లు వేసుడు ఇదంతా ఉంటుంది అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో నిపుల వర్షమే. మే 19 నుంచి 24 వరకు అత్యంత తీవ్రంగా వడగాలులు 45 డిగ్రీలు దాటి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్ళవద్దని సూచన. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని సలహా. సో ప్రజలందరికీ వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. సో ఇది మే 19 తారీఖు నుంచి 24 తారీఖు వరకు హైలీ టెంపరేచర్ ఉండేటటువంటి వడగాలులు, అదేవిధంగా ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు కానీ, గర్భిణీలు, పిల్లలు, స్త్రీలు ఈనాడు అసౌకర్యంగా గురి కాకుండా ఈనాడు వడదెబ్బ కాకుండా సో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సన్ స్ట్రోక్ వల్ల. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, తరచుగా వాటర్ తీసుకోవాలి, కొంచెం సేఫ్టీ జోన్స్ లో ఉండాలి. ట్రావెలింగ్ కానీ ప్రయాణ కార్యక్రమాలు ఏమైనా పెట్టుకుంటే పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. విజయ్ నాకు సమజ్జీ కాదు, రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు. కమల్ సీఎం అయితే అసూయ పడతా. స్టాలిన్ నాకు మంచి మిత్రుడు, పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడిని, రాజకీయాలతో సంబంధం లేదంటూ రజనీకాంత్ గారు కొంచెం కామెంట్స్ చేసినట్టుగా చూసుకోవచ్చు. రాజకీయాలతో నాకు సంబంధం లేదన్నట్టుగా కూడా చెప్పుకొచ్చినట్టు చూసుకోవచ్చు. ఎబోలా వైరస్ కలకలం, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO. కొంగోలో 88 మంది మృతి, మరణాల శాతం ఎక్కువ, వైద్య అధికారులు. సో ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఖచ్చితంగా కట్టుదిట్టం చేయాలి. సో కరోనా వైరస్ కూడా స్టార్టింగ్ లో మెల్లమెల్లగా స్ప్రెడ్ అయింది కాబట్టి చైనా నుంచి ఇట్లా సో ఖచ్చితంగా దాని ఏదైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉందో దాన్ని కంట్రోల్ చేస్తే ఇలా స్ప్రెడ్ కాకుండా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం, ఒక దేశం నుంచి ఒక దేశం నుంచి స్ప్రెడ్ అయ్యకుండా వస్తూ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతాం. టాపర్లు అబ్బాయిలు. ఇంజనీరింగ్ 73.36%, అగ్రికల్చర్ ఫార్మసీలో 86.27% అర్హత. వారం రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇంజనీరింగ్ మొదటి ర్యాంకర్ అమ్మాయి, అగ్రికల్చర్ ఫార్మసీలో టాపర్ అబ్బాయి. ఐపీ సెట్ 2026 ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేశవరావు. బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి, కేటీఆర్ విమర్శలు. నిందితుని 9 రోజులు కేంద్ర మంత్రి దాచారని ఆరోపణలు. బాధిత కుటుంబాన్ని బెదిరించారన్న కేటీఆర్. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ లో నిర్వహించిన నా బూత్ నా భవిష్యత్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా
చూసుకోవచ్చు. బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు ఇక్కడ. సో, ఈనాడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారే కొడుకుని దాచిపెట్టి ఇదంతా డ్రామా తతంగం ఆడినాడు. సో, వెంటనే తనను పార్టీలో నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు డిమాండ్ చేస్తా ఉన్నారనమాట. సో, మొత్తానికి బండి భగీరథ్‌ని పోలీసులకు కూడా అప్పగించినట్టుగా చూసుకోవచ్చు. సో, చెర్లపల్లి జైల్‌లో రిమాండ్ చేసినట్టుగా కూడా చూసుకోవచ్చు. సో, ఖచ్చితంగా తప్పు జరిగితే మాత్రం ఈనాడు చట్టానికి ఎవరు చుట్టం కాదన్నట్టుగా ఆ అమ్మాయికి జరిగినటువంటి ఏదన్నా ఖచ్చితంగా ఈ యొక్క కేస్‌పై బలంగా ఉంటే మాత్రం న్యాయ దేవత ఏదైతే న్యాయాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే కోర్టు. సో, తప్పు జరగలేదు హనీ ట్రాప్ అని చెప్పేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా అమ్మాయి తరఫున వాళ్ళ సైడ్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. నిజ నిర్ధారణ తీరాలి ఏదున్నా. 4 కేటగిరీలుగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు 4 కేటగిరీలు కేశవరావు నేతృత్వంలో సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తొలి ప్రాధాన్యం. రాజకీయాలకు అతీతంగా పక్షపాతం లేకుండా గుర్తింపు ప్రక్రియ. జిల్లాల పర్యటనలు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సో, మొత్తానికి ఉద్యమకారులను గుర్తించడానికి కేటగిరీలుగా 4 కేటగిరీలుగా విభజించినట్టుగా చూసుకోవచ్చు. సో, వాళ్ళకు కూడా ఉద్యమకారులకి మంచి ఆహ్, అవకాశాలు కల్పించేటటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆలోచన పూరితం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఏపీలో జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు సర్కార్ వితంతువులకు కొత్తగా పెన్షన్లు త్వరలోనే ఆన్‌లైన్‌లో పేర్లు నమోదుకు అవకాశం. సో, ఏపీలో జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు దరఖాస్తులు చేసుకొని ఆన్‌లైన్‌లో అప్డేట్ చేస్తే వారికి కొత్త పింఛన్లు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి సో, ఖచ్చితంగా వితంతువులకి, మహిళలకి ఈనాడు ఎంతోమంది చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో, ఆ ప్రక్రియ పూర్తి చేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారనమాట ఏపీలో. సో, ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.